మొన్న అనిత గారు హోమ్ మినిస్టర్ గారైన అనిత గారు అమరన్న మీద ఎన్నో వ్యాఖ్యలు చేస్తే అమరన్న ఒక మాట అన్నారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కసారి ఈ మీడియా ముఖంగా అసలు అమర్నాథ్ గారు ఏమన్నారు, ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోమ్ మినిస్టర్గా అనిత గారు అయినప్పటి నుండి మొన్నటి వరకు అసలు ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పైన మాట్లాడాలని అంటే ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక గవర్నమెంట్ మీదన్నప్పుడు, రూలింగ్ పార్టీ మీదన్నప్పుడు ప్రతిపక్షం మీద మాట్లాడే విషయాలు చాలా ఉంటాయి. కానీ అవన్నీ వదిలేసి వ్యక్తిగతంగా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యకరంగా ఎన్నో సందర్భాలుగా మీరు మాట్లాడారు. అయితే ఇవన్నీ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తప్పి ముందుకెళ్ళలేదు. కానీ ఈరోజు మీ వ్యాఖ్యలు మితిమీరి వచ్చాయి కాబట్టే అమర్నాథ్ గారు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈరోజు మీ గురించి మాట్లాడేటప్పుడు ఒక టీచర్ స్థాయి దగ్గర నుండి ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయి వరకు వెళ్ళారని చెప్పి అందరూ చెప్పుకుంటాం. అంటే ఆ స్థాయి నుండి ఆ స్థాయి వరకు వెళ్ళారు అంటే ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి ఆ స్థాయి వరకు రీచ్ అయ్యి ఉంటారు, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఈరోజు టీచర్గా ఇప్పుడున్న జనరేషన్లో యూత్ అందరూ కూడా దేని మీద అట్రాక్ట్ అవుతారు? అయితే క్రికెట్, లేకపోతే సినిమాలు, లేకపోతే రాజకీయాలు. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాల మీద యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాంటిది మీరు ఒక మాట మాట్లాడినా కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు అన్నది వాళ్ళు తీసుకోరు కదా. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షానికి రెచ్చగొట్టినట్టు మాట్లాడడం స్టార్ట్ చేసింది మీరు. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఎవరికి చెప్పాలి? రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి ఈరోజు పార్వతీపురం పాలకొండలోని ఒక గిరిజన బాలిక చనిపోయి ఈరోజుకి 10 రోజులు అవుతూ ఉంటే తన గురించి ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కూడా మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే కాకుండా రాష్ట్రంలోని ఎంతోమంది మహిళల మీద అక్రమంగా అన్యాయంగా ఎన్నో కేసులు పెట్టి ఎంతోమంది అరాచకానికి గురవుతున్నారు. వాళ్ళ మీద ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్ళకి మీరు సారీ చెప్పాలి. అదేవిధంగా అమర్నాథ్ గారి దగ్గర నుండి సారీ ఎక్స్పెక్ట్ చేసే ముందు మీరు భారతమ్మ దగ్గర సారీ చెప్పాలి, విజయమ్మకు సారీ చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వాటికి ముందు సారీ చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కానివ్వండి, మహిళలే కానివ్వండి, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. దిష్టి బొమ్మలు తగలబెట్టేది అమర్నాథ్ గారిది కాదు. ఎన్నో సందర్భాల్లో మా పార్టీలో ఉన్న నాయకుల్ని, ముఖ్యంగా మహిళా నాయకుల్ని డైమండ్ రాణి అని చెప్పి ఎన్నో విమర్శలు చేశారు. అవన్నీ తట్టుకుని కూర్చున్నాం తప్ప ఏ రోజు తిరిగి ఒక మాట అనలేదు. ఎంతో డిసిప్లిన్డ్గా ఉన్నాం. కానీ ఈరోజు ఒక అడుగు అటేసి మాట్లాడామంటే మీరు చేసిన దానికి ఈ రియాక్షన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హోంమంత్రి గారు, ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు టీచరే కదా, మీకు తెలిసి ఉంటుంది కదా. ఒక మాట మనం మాట్లాడేవాల్సి అంటే అవతల నుండి వచ్చే మాట కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఫైనలీ ఈరోజు అమరన్న దగ్గర నుండి మీరు సారీ అడగాలి అని అనుకుంటే తెలుగుదేశం పార్టీ మహిళలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే. ఈరోజు అమర్నాథ్ అన్న మాట్లాడారు అని అంటే కేవలం ఒక్క మనిషికి సంబంధించే మాట్లాడారు.
అందరినీ మించి కాదు, అందరు మహిళల గురించి మాట్లాడలేదు. అది మాట్లాడారంటే ఈమె నోరు జారి ఆయన్ని ఒక మాట అన్నారు కాబట్టి దానికి రెస్పాండ్ అయ్యి ఒక మాట అన్నారు అన్నది మీరు గ్రహించాలి. అంతేకాక అసలు ఈ ఇష్యూ నడుస్తూ ఉంటే 2-3 రోజుల నుండి మనం చూస్తున్నాం. ఈ ఇష్యూ నడుస్తుందంటే మా అందరికీ నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత 3 రోజులు వెనక వెన్నుపోటుకి 2 ఏళ్ళు కార్యక్రమం రాష్ట్రం మొత్తం సూపర్ సక్సెస్ అయ్యింది. దాన్ని డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇది నడిపిస్తుందేమో అనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ ఇదే గమనించాలి. ఎప్పటికైనా తెలుగుదేశం అన్నది ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్సే చేస్తుంది. ఒక ఇష్యూని కప్పపెట్టాలంటే ఇంకో ఇష్యూని తీసుకొస్తుంది, ఆ ఇష్యూని కప్పపెట్టాలంటే ఇంకో ఇష్యూని తీసుకొస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేసేస్తే అయిపోతుంది కదా, అందరూ మర్చిపోతారు కదా అని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఈరోజు అనిత గారికి మరీ ఇంకొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు అమర్నాథ్ గారి దగ్గర నుండి సారీ కోరుకునే ముందు మీరు రాష్ట్ర ప్రజలందరికీ అండ్ భారతమ్మ గారికి మీరు సారీ చెప్పిన తర్వాతే మీరు అర్హులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మొన్న దీనికి రెస్పాండ్ అవుతూ నంద్యాల ఎంపీ గారు మాట్లాడారు. సాక్షాత్తు పార్లమెంట్లోనే ఎన్నిసార్లు ఏకవచనంతో ఎన్నిసార్లు మీరు గత ప్రభుత్వాన్ని తిట్టారు, మీరు ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా ఈరోజు మీరు వచ్చి మహిళల మీద మాట్లాడకూడదు, మహిళలకి ఇట్లా తిట్టకూడదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ మీ జిల్లాలోని ఒక పాపకి అన్యాయంగా చంపేస్తే దాని మీద ఎందుకు నోరెత్తలేదు? ఇదే కాకుండా గాజువాక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రతిపక్షంలో రాజకీయాల్లోని చాలా మర్యాదపూర్వకంగా కామెంట్స్ చేయాలి అని చెప్పి. ఒక్కసారి అనిత గారు వీడియోస్ చూడండి, మీరు ఆమె రెస్పాన్స్ ఎలా ఉంది, ఎట్లాంటి మాటలు మాట్లాడారో అన్నది మీకే తెలుస్తుంది. ఈరోజు ఏదైనా పదవి 5 సంవత్సరాలు మాత్రమే, మీరు చేసే మంచి మాత్రం ప్రజలందరికీ గుర్తుంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల పదవి మన చేతుల్లో ఉంది కదా అని చెప్పి నోటికి ఏమొస్తే అది మాట్లాడేస్తూ ఉంటే తర్వాత జనాలు మిమ్మల్ని కాదు, మీరు చెప్పే మాటలే పట్టుకుంటారు, మీరు చెప్పిన మాటలే గుర్తుంటాయి వాళ్ళకి.